హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి రన్నింగ్ కూడా ఉండదు. డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఇక నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి నావల్ ఫిజికల్ అండ్ ఓసియోనోగ్రఫిక్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా మీకు ఏమీ కండక్ట్ చేయరు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 రూపీస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 45,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే, మీరు బయోడేటా ఉంటుంది కదా, మీ యొక్క బయోడేటా అనేది సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మనకి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, hrd.npol@gov.in. సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్గా మీరు ఏంటి అంటే సో మీరు బయోడేటా కానీ రెజ్యూమే కానీ సో మీరు రెడీ చేసేసుకోండి. సో ఈ జాబ్ ప్రొఫైల్కి తగ్గట్లుగా మీరు రెడీ చేసేసుకొని ఆ యొక్క రెజ్యూమే ఫార్మాట్ని లేదంటే బయోడేటా ఫామ్ బయట దొరుకుతుంది. సో అది తీసుకొని ఫిల్ చేసి దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి దాన్ని మనకు ఈమెయిల్ అనేది పంపిస్తే సరిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అందరికీ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే వీళ్ళు ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే అక్టోబర్ 11న. సో మీరు ఇక్కడ చాలా టైం ఉంది, డేట్ అనేది నోట్ చేసుకోండి, మర్చిపోతారు. సో అక్టోబర్ 11th సాటర్డే రోజు మీకు మార్నింగ్ సెషన్లోనే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా ఏమీ పెట్టారు. సో డైరెక్ట్గా మిమ్మల్ని ఆ రోజు ఇంటర్వ్యూ చేసేసి అదే రోజు ఈవినింగ్ వరకు మీకు చెప్తారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. అయితే ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇప్పుడు ఈ యొక్క పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ని ఇక్కడ సబ్జెక్ట్ ఆర్ డిసిప్లిన్ల వారిగా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ ఉంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ లేదా రబ్బర్ టెక్నాలజీ లేదా పాలిమర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ లేదా మెటీరియల్ సైన్స్ దీనికి సంబంధించి ఈచ్ 1 పోస్ట్ అనేది ఉంది. అండ్ అలాగే ఆప్టో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సో దీనికి సంబంధించి కూడా యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ అని ఇచ్చారు. అండ్ ఫిజిక్స్ లేదా ఓషియోనోగ్రఫీ, ఓషియన్ టెక్నాలజీ, మెటీరియాలజీ సో ఈ యొక్క విభాగాలకి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గేట్ స్కోర్ లేకుండా కూడా సో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అది క్లియర్గా చెప్తాను క్వాలిఫికేషన్ అది. సో మీరు జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేసినటువంటి డిసిప్లిన్స్ ఉన్నాయో సంబంధిత డిసిప్లిన్స్లో మీరు
ఇక్కడ బీఈ లేదా బీటెక్ అనేది మీరు ఫస్ట్ డివిజన్ అంటే మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. బీఈ బీటెక్ వాళ్ళకైతే మాత్రం మీరు నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అంటే ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట బీఈ బీటెక్ వాళ్ళకైతే. లేదు అంటే మీరు ఒకవేళ బీఈ బీటెక్ చేయలేదు అనుకుంటే సో అంటే మీరు బీఈ బీటెకే కాకుండా ఎంఈ ఎంటెక్ కూడా చేస్తున్నట్లయితే మీకు నెట్ లేదా గేట్ అనేది అవసరం లేదనమాట. అంటే ఎంఈ ఎంటెక్ అభ్యర్థులకి జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించేమో బీఈ లేదా బీటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్లో పాస్ అయి ఉండాలి, లేదంటే ఎంఈ లేదా ఎంటెక్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ వివిధ విభాగాల వారిగా ఇచ్చారు. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా. సో ఫిజిక్స్కి సంబంధించి విభాగంలో పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది బేసిక్ సైన్స్కి సంబంధించిన విభాగంలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకుంటే ఇక్కడ మీకు నెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్, సో దీంతో పాటు నెట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఓషియనోగ్రఫీ లేదా ఓషియన్ టెక్నాలజీకి సంబంధించి లేదా మెటీరియాలజీకి సంబంధించి సో విభాగానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఇక్కడ లొకేషన్ అనేది ఇచ్చారు చూడండి. సో మనకి 11th అక్టోబర్ రోజు భవన్స్ వరుణ విద్యాలయ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ నేవల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రఫీ ల్యాబొరేటరీ త్రిక్కకర పిఓ కోచి 682021 ఈ లొకేషన్కి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, బయోడేటా అన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐడి ప్రూఫ్స్ అనేవి ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years పాటు కూడా మీకు ఆ యొక్క ఫెలోషిప్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు. అంతేకాకుండా మీకు డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు మనకి ప్రొఫెసర్స్కి సంబంధించి కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాంటి జాబ్స్కి సంబంధించి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ పర్మనెంట్ జాబ్ కూడా మీరు పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి, వెయిటేజ్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈమెయిల్ అయితే పంపించండి. సో ఈమెయిల్ పంపించేసి 11th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఇది మనకి డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇంతవరకు ఎవరికి తెలియదు, రిలీజ్ అయిన వెంటనే ఈరోజు మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను. సో ఇక నోటిఫికేషన్ అప్లికేషన్కి సంబంధించి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.